వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి. పాలకుర్తి కూరగాయల మార్కెట్లో ఫోన్ దొంగల చేతివాటం. మీడియాతో చాట్లో అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పాలకుర్తి మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటిన ఐపీఎస్ విద్యార్థులు. రెండవ రోజు కొనసాగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ పరీక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం సాయంత్రం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఏఈఓ దేవరాజులు, ఇన్స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి కుంకుమ తీర్థ ప్రసాదాలు అందజేశారు. Sir. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ముత్తారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముత్తారం గ్రామం నుండి మల్లంపల్లి వైపే వెళ్లే రోడ్డు పక్కనే ఊరికి దగ్గరలో తోడేలుకుంటలో క్షుద్ర పూజలు జరగడం స్థానికులను కలవరపెడుతున్నాయి. రాత్రి వేళలో క్షుద్ర పూజలు జరగవచ్చని తెల్లవారుజామున వ్యవసాయ పనుల నిమిత్తం అటుగా వెళ్తున్న కూలీలను గమనించి స్థానికులకు సమాచారం అందించారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్థానికులు గ్రామం పక్కనే ఉన్న తోడేలుకుంటలో క్షుద్ర పూజలు చేసి నల్ల మేకను ప్రాణం ఉండగానే అవయవాలు విడిగా తీయడం గమనించిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పెద్దలు స్థానిక పాలకుర్తి పోలీసులకు సమాచారం చేరవేయడం జరిగింది. ఇప్పటికైనా క్షుద్ర పూజలు జరగకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. సంచి ఎక్కడ చూద్దాం తీసిన కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో నిబంధనలను అనుసరించి ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత అత్యవసరం అయితేనే బయటికి రావాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రోడ్లపై కేక్ కటింగ్లు నిర్వహించరాదని తెలియజేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కూడా మంచి వెలుగులు ఉండాలని
అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే టైంలో ఖచ్చితంగా కొన్ని నిబంధనలు అయితే కంపల్సరిగా ప్రజలందరూ కూడా పాటించాలి. ఏంటంటే ఈ నూతన సంవత్సర వేడుకల పేరుతో పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ కూడా పర్మిషన్స్ లేకుండా ఇటువంటి సెలబ్రేషన్స్కి ఎలవ్ లేదు. అలాగే రోడ్లపైన డ్రింక్ చేసి ట్రిపుల్ రైడింగ్, అలాగే సైలెన్సర్ తీసి కుర్రవాళ్ళు, ముఖ్యంగా మైనర్ కుర్రాళ్ళు 3-4 బండి మీద ఎక్కడ కూడా ఎలవ్ చేయట్లేదు. ఖచ్చితంగా అటువంటి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము ఆల్ రోడ్స్లో కూడా మేము పికెట్స్, పెట్రోలింగ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా దృష్టికి వస్తే వాటిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసి వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి యువత అందరూ కూడా ముఖ్యంగా ఈ సెలబ్రేషన్స్ పేరుతో రోడ్డు పైన కేక్ కటింగ్ చేయడాలు, అలాగే మందు పార్టీలు, అలాగే గుంపులుగా రోడ్లపైన సైలెన్సర్లు తీసేసి అటు ఇటు తిరగడం వంటివి ఎటువంటి వాటికి కూడా అనుమతులు లేవు. కాబట్టి యువత అందరూ కూడా గమనించి మీ ఈ నూతన సంవత్సరాన్ని ఎటువంటి ప్రమాదాలకు లోనవ్వకుండా మీ మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. మోడీ అదాని నుండి విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం. విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడానికి కార్మికులకు, ఇంజనీర్లకు అండగా నిలవాలని, సంఘీభావం తెలపాలని ఈరోజు సిఐటియు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో నిరసన తెలిపి సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నేర్వెట్ల నర్సయ్య, నాయకులు రాజన్న, గణేష్, కొమ్రయ్య, తిరుపతి, బి రవి, పి శ్రీనివాస్, అంజయ్య, కె సంజీవ్, డి రవి, బి శ్రీనివాస్, ఎం రంజయ్య, టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి సిఐటియు అఖిల భారత కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం విద్యుత్ రంగాన్ని ఆదాని చేతుల్లో పెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాన్ని తీవ్రంగా సిఐటిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో, అదేవిధంగా చండీగఢ్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలను మొత్తం ఆదాని చేతుల్లో పెట్టడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి ఈరోజు అక్కడ విద్యుత్ సంస్థలు కాపాడుకోవడం కోసం ప్రయత్నం అనేది చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకవేళ స్మార్ట్ మీటర్లు కనుక పెట్టినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ఇంటి దీపాలలో బతకాల్సినటువంటి పరిస్థితులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. గతంలో మన పూర్వీకులు ఏదైతే ఇళ్లలో కరెంటు లేకుండా గుడ్డి దీపాల కింద ఎట్లా బతికిరో ఆ బతుకులు తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో పనిచేస్తుంది. కాబట్టి ఆ విధానానికి వ్యతిరేకంగా సిఐటి పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి సిఐటిగా మేము పిలిపిస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా డిస్కంలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కోసం కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తే ఇక ఉన్నటువంటి విద్యుత్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు, ఉద్యోగులు కలిసికట్టుగా తీవ్రమైనటువంటి పోరాటం చేసి దాన్ని ఆపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి వెంటనే విద్యుత్ ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కనుక ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి విధానాన్ని కనుక మానుకోకపోయినట్లయితే భవిష్యత్తులో సిఐటితో పాటు ఇతర కార్మిక సంఘాలను, ప్రజలందరినీ కలుపుకొని పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిఐటిగా హెచ్చరిస్తున్నాం. ఓకేనా, అది నాకు పంపండి, సరిపోతుంది. ఇయర్ ఎండింగ్లో కూల్చివేతలతో హడలెత్తిస్తున్న హైడ్రా, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధితులు. కాజాగూడ చెరువు బఫర్ జోన్లో నిర్మాణాల కూల్చివేత. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ బాధితుల ఆందోళన. హడావిడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డు మీద పడేశారు అంటూ బాధితుల ఆవేదన. 20కి పైగా దుకాణాలను తొలగించి హైడ్రా సిబ్బంది. నోటీస్ ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారుల ఆగ్రహం. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు. సామాన్లతో పాటు కూల్చివేతలు చేస్తున్న హైడ్రా. దుకాణంలో ఫ్రిడ్జ్లు, టీవీలు, విలువైన సామాగ్రి ధ్వంసం.
పెట్టడానికి ఎవరైనా నోటీస్ ఇచ్చిందా? నిన్న ఇచ్చి వాళ్ళు తీసేస్తున్నాడు. 24 గంటల మొదటి నీకు ఇచ్చిండా? అలా అయితే అక్కడ ఇవ్వాలి, మరి అవన్నీ పీకాలి, అక్కడ పీకాలి. ఎన్ని పీకట్లేదు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు సార్. తనిఖీలో భాగంగా మంతని పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్కు పోలీస్ అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసుల గౌరవవందనం చేశారు. అనంతరం ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్స్ పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ లోపల రైటర్ రూమ్, లాక్ ఆఫ్ రూమ్ పరిశీలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును రికార్డ్స్ పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని, ఆన్లైన్ చేస్తున్నారా అని పోలీస్ కమిషనర్ సిబ్బంది అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, మంతని సిఐ బి రాజు, మంతని ఎస్ఐ రమేష్ ఉన్నారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్స్లో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు వీళ్ళకి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. అలాగే ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు. రైట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని తర్వాత క్రైమ్ ఎలా ఉంది, క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది, తర్వాత ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది, ఏ క్రైమ్ తగ్గింది, ఏంటి దీంట్లో ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏంటి, ఏ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, రౌడీ షీటర్స్ ఎవరు ఉన్నారు, ఏవేవి ఇష్యూస్లో వీళ్ళు వెనకబడ్డారు, ఎక్కడైనా గైడెన్స్ అవసరమా, లేకపోతే వీళ్ళు రికార్డ్ మెయింటెనెన్స్లో ఎట్లా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్స్లో ఎలా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ మెన్ యొక్క ప్రాబ్లమ్స్తో సహా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రీసెంట్గా ఇందాక చూశారు మీరు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, రీసెంట్గా పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రెస్లో ఉండి కొన్ని అవాచ్యాల సంఘటనలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ స్ట్రెస్ని తట్టుకోలేక రీసెంట్గా మీరు ప్రెస్లో మీడియాలో పత్రికల్లో చూస్తుంటారు. దాంట్లో భాగంగా వాళ్ళకి యొక్క బాగోగులు చూడడం కూడా వాళ్ళకి సీనియర్ ఆఫీసర్గా నా బాధ్యత. తర్వాత సూపర్వైజర్ ఆఫీసర్స్గా సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ర్యాంక్లో ఉన్న ఆఫీసర్స్ యొక్క బాధ్యత. సో దానివల్ల మాట్లాడడం జరిగింది. సో కొంతమందికి రిక్వెషన్ పిటిషన్స్ ఇచ్చారు. అది ఈ మధ్య 4 పోలీస్ స్టేషన్స్ అలాట్ అయినాయి కొత్తగా. దట్ ఈస్ వెల్కమింగ్ ఈవెంట్ ఫర్ అస్. దాంట్లో భాగంగా వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్స్ కూడా మనము మెన్ని ఆఫీసర్స్ని అలాట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఫస్ట్ ఇప్పుడే రిక్రూట్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని రిక్వెస్ట్లు పోతున్న వాళ్ళు అక్కడ మళ్ళీ ఎలిగేడు, తర్వాత రూరల్ అండ్ ట్రాఫిక్ అండ్ MPS కూడా అలాట్ చేయడం జరుగుతుంది. కొన్ని రోజులు అలా జరిగిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ అలాట్మెంట్ కూడా వస్తుంది. సో ఈరోజు ఇక్కడ మొత్తం టోటల్ క్రైమ్ రివ్యూ, annual crime review, the quality of the investigation and the status and
the pending trial cases and the execution of NWs ఇవన్నీ ఎట్లా జరిగిందని తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్టెడ్ విత్ రిసెప్షన్ సెంటర్లో కరెక్ట్గా అప్డేటెడ్గా పిటిషన్స్ తీసుకుంటున్నారా, పబ్లిక్తో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారా, వాళ్ళకి భరోసా కలిగిస్తున్నారా అనేది చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి పిటిషన్కి రిసీట్ ఇస్తున్నారా, ఆ రిసీట్ని మన ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు లేదా నాకు చెక్ చేయడం జరిగింది. అంటే ఇట్స్ ఆల్రెడీ సీమ్లెస్గా అప్లోడెడ్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. వరంగల్ జిల్లా చంద్రావుపేట మండలంలోని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామం అమీనాబాద్ నుండి పతినాయక్ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేడు ఎమ్మెల్యే తన అధికార బలంతో సొంత మనుషులతో తండాను పాత గ్రామ పంచాయతీలో విలీనం చేయడానికి నేడు గ్రామసభ ఏర్పాటు చేయగా అధికారులు కాంగ్రెస్ నాయకులను నిలదీసిన తండా ప్రజలు, తండాతో సంబంధం లేని ఇతర గ్రామాల కాంగ్రెస్ నాయకులు మా తండాపైకి వచ్చి మాపై దౌర్జన్యం చేస్తూ గొడవలు సృష్టిస్తున్నారని, మా తండాను ఎట్టి పరిస్థితుల్లో అమీనాబాద్ గ్రామంలో కలపకూడదని తిరుగుబాటు మా తండాను యథావిధిగా గ్రామ పంచాయతీగా కొనసాగించాలని అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన తండా వాసులు
రాజమండ్రి కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఓ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న రేవు పార్టీపై పోలీసులు దాడి. 5 మహిళలు 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. దీనికంతా బాగా కాకుండా రూమ్కి సపరేట్ మీడియాతో చాట్లో అల్లు అర్జున్ అరెస్ట్పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి, కానీ గోటితో పోయేదానిని గొడ్డల్దాకా తెచ్చుకున్నారని కామెంట్లు చేశారు. మానవతా దృక్పథం లోపించినట్టు అయిందని, అల్లు అర్జున్దే కాదు కనీసం టీం అయినా సంతాపం చెప్పి ఉండాల్సిందని విమర్శలు చేశారు. తన పేరు చెప్పలేదని రేవంత్ అర్జున్ను అరెస్ట్ చేశారని అనడం కూడా పెద్ద తప్పు అని, రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత అని, అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్ట్ చేస్తారు, చట్టం ఎవ్వరికీ చుట్టం కాదని రేవంత్ పై ప్రశంసలు కురిపించారు. When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never, not unlike previous regime. YCP regime lo leru akkada. YCP regime, without a reason, they picked up a fight. They didn't allow you. నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను, వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తా ఉంటే ఊళ్ళో క్యూరియాసిటీ ఆస్క్ ఐ సెడ్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు. సార్ యువర్ 75 రూపీస్ టికెట్ విచ్ ది కూడా సెల్ నా, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5-10కి 25కి అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఈఎస్ఐ చర్చిలో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు నిర్మాణంలో ఆర్థికంగా అండగా నిలిచినందున ఎమ్మెల్యే, ఎంపీకి ధన్యవాదాలు తెలిపిన చర్చి సభ్యులు, క్రిస్టియన్ సోదరులు. చర్చి ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఈ చర్చిని అధునాతనంగా తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉందని, అనేక సంవత్సరాలుగా ఈ చర్చిని చూస్తున్నాను, చర్చిని అభివృద్ధి చేయాలన్న కోరిక నేటితో తీరిందని, ఖచ్చితంగా క్రైస్తవ సోదరులకు ఏ అవసరం వచ్చినా ముందుంటామని అన్నారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు సొంత కుటుంబంతో కలిసి ఇక్కడ ప్రార్థన చేసినట్టు ఉందని, పుంగనూరులో ఎవరికి ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉంటామని అన్నారు. తెలంగాణ మెదక్ మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్గా మద్యం తాగి నిద్రపోయిన దొంగ. నర్సింగ్లోని కనకదుర్గ వైన్స్లో ఘటన. ఆదివారం రాత్రి వైన్ షాప్ మూసేసి ఇంటికి వెళ్లిన యజమాని దొంగతనానికి వచ్చి కౌంటర్లో నగదు, మద్యం బాటిల్ ఓ సంచిలో మూట కట్టుకున్న దొంగ. దొంగతనం తర్వాత వెళ్లేటప్పుడు మద్యం తాగడంతో మత్తులోనే నిద్రపోయిన వైనం. సోమవారం షాప్ తెరిచి చూడగా వైన్ షాప్లో నిద్రపోయి ఉన్న దొంగ. నాకు ఎక్కడ వస్తలేదు.
నాకు ఎక్కడ వస్తలేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.